మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఈటెల రాజేందర్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. బీజేపీలో ఏదైతే నినాదం ఉంటుందో అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఇంతకీ ఈటెల రాజేందర్ గారు ఏమని నినాదించిండ్రు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, బీజేపీలో ఉన్న నాయకుల్లో ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు పార్టీకి కాకుండా, పార్టీ నినాదం ఏదైతే ఉందో అది కాకుండా ఈటెల రాజేందర్ గారు చేసిన ఒక నినాదం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎందుకు ఇప్పుడు అది చర్చనీయాంశం అయింది ఏంటంటారు? ఈటెల రాజేందర్ ఆయన దమ్మున్న లీడర్, నో సెకండ్ థర్డ్. దో ఐ మే డిఫర్ విత్ హిమ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఏదైనా కానివ్వండి. నిజాయితీగా గుండెలో ఏదుందో అది మాట్లాడే అతి తక్కువ మంది లీడర్స్లో ఏదో 5% దాచుకోవచ్చు అని తెలియదు, కానీ దమ్మున్న లీడర్, నో సెకండ్ థర్డ్ ఇన్ దట్. నిజాయితీగా లీడరు, తన ఆలోచనలు పంచుకుంటున్నాం. బీజేపీ ఎప్పటి నుంచో వాళ్ళు దేశం ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత పర్సన్ అంటూ ఉంటుంది. ఈయన తెలంగాణ మట్టి బిడ్డనని మాట్లాడి, నాకు జీవితంలో మొట్టమొదటిగా కావాల్సింది నా తెలంగాణ, తర్వాత పార్టీ, తర్వాత పర్సనల్ లైన్ అని మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారు, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నాకు జీవితంలో మొట్టమొదటిసారి కావాల్సింది మానవీయ కోణం, తర్వాత ప్రాంతాల విషయం వరకు, ప్రజల వరకు వస్తే తెలుగు జాతి 13 కోట్ల మంది నాకు ముఖ్యం, ఆ తర్వాత ద్రావిడులు, తోటి దేశ మూలవాసులైన ద్రావిడులు, ఆ తర్వాత మిగతా పంజాబీలు, మిగతా అందరూ మహారాష్ట్రీయులు, మన సోదరైన మహారాష్ట్రీయులు, ఒడిశా వాళ్ళు, అలా అందరూ కలిసి దేశ నెంబర్ 1 ఉండాలంటే దేశద్రోహి అన్నారు కదా. ఉత్తర భారతీయ ఆర్య సనాతన మనువాద బ్యాచ్ వాడు బయలుదేరి దేశద్రోహి అన్నారు కదా. ఇప్పుడు రాజేంద్ర గారు కూడా దేశద్రోహం ముద్ర వేస్తారా? ఆయన ఈజ్ ఎ వెరీ రైట్ పర్సన్, అఫ్ కోర్స్ ఇన్ రాంగ్ పార్టీ. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. డెఫినెట్గానండి, ఎందుకంటే ఆయన ఒక తాడిద పీడిద ప్రజానీకం తరపున పోరాడిన ఉద్యమాల నుంచి వచ్చాడు. అవును, ఉద్యమకారుడు తెలంగాణలో. అంటే రెండో విషయం మీకు చెప్తాను, 2009 జూలై రాజశేఖర రెడ్డి గారు చనిపోవటానికి ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర నెగ్గిన 10 మంది ఎమ్మెల్యేల్లో 3 తప్ప 7 రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవారు. నేను ఆయన దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండే దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలను కూడా చూశాను. ఈటెల గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు మినహాయించి మిగతా వాళ్ళు ఎవరో తెలియదు, నేను అనుకుంటున్నానండి, మిగతా 3 ఎవరు తెలియదు చెప్తున్నా. వాళ్ళలో మాత్రం ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా ఉన్నాడు. నిజాయితీగా ఏది తన పార్టీలో బీఆర్ఎస్లో ఉంటానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మిగతా చోట్లకి వెళ్లకుండా నిజాయితీ నిబద్ధతతో నిలబడే మనిషిగా ఆ రోజు అది రాజేంద్ర గారు ఉన్నారని, మిగతా ఆయన లేరని, అంటే వెళ్ళే వాళ్ళలో ఆయన లేరని అభిప్రాయం. ఆయన ఎంత అవమానించారండి. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌస్లోనే ఎక్కడో కనీసం ఇతర ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళి, మాజీ మంత్రిని తీసుకెళ్ళి ఉంటే అపాయింట్మెంట్ లేకుండా బయటికి పంపిస్తే ఎంత అవమానం ఏముంటుందండి. పైగా మిగతా పార్టీలోకి వెళ్తారని కేసులు పెట్టి వేధించారు. బీజేపీకి వెళ్తే వాషింగ్ పౌడర్, నిర్మా ఒకటి, స్టీల్ ఆర్మర్ ఒకటి ఇస్తారు, ఏం జరగకుండా. అందుకని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఆయన ఓడించడానికి అనుక్షణం ప్రయత్నించారు, కష్టపడ్డాడు, డబ్బులు చాలా. ఆయన రాజకీయాలు వచ్చేటప్పటికే సంపన్నుడండి, 14-15 లక్షల బయట్స్ ఉండే ఆయన దగ్గర. కష్టంలో ఒక్కొక్క, అంటే కోడి ఒక ఆరోగ్యం దగ్గర ప్రతిదీ ఒక్కొక్క దాన్ని చూసుకుని ఆ స్టేజ్కి వచ్చాడు ఆయన. 1,000 మంది 100 మంది పనిచేసేవారంట, 1,000 మంది కాపోయినా ఆయన దగ్గర. సరే, కమ్ వాటెవర్ ప్రజల కోసం. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, ఆయన ఆయన అన్నదాంట్లో తప్పండి. రాష్ట్రం, అవునండి, రాష్ట్రం మేము కోరుకునేది తెలుగు జాతులు, తెలంగాణ, కోస్తా రాయలసీమ కూడా భాగమే, ప్రవాసాంధ్రులు కూడా భాగమే, అది వేరే సంగతి. ఆయన అన్నాడు 100% కరెక్ట్ విషయం. ఆయన వివాదాస్పదం చేయదు ఎందుకు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడన్నా చూసుకోండి, తమ రాష్ట్రం కోసం కృషి చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మాట్లాడితే గుజరాతీ భాషలో మాట్లాడతారు, మతాలు తీసుకొస్తారు. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్న దాంట్లో ఉన్నారండి. ఇంకోటి విషయం చెప్తాను మీకు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి అఫీషియల్గాను సోషల్ మీడియాలోనూ మీతో మాట్లాడిన 15 ఏళ్ల క్రితమే మాట్లాడినప్పుడు, నా ముఖ్యమంత్రి అవకాశం ఉందంటే చాలా ఇప్పుడు నవీన్ నాపచేను పండింది అంటారు. ఇప్పుడు ఆ నాపచేనుల గురించి ఎవరో అడుగుతున్నాను, అబ్బా వీడు మాట్లాడాడంట, చాలా అసహ్యంగా నన్ను ట్రోల్ చేసిన అన్నారు. అవ్వలేదా? తెలంగాణలో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం
ఆ ప్రాంతానికి న్యాయం చేసే వ్యక్తి ఒక రాజేందర్ గారు ఉంటారు. గతంలో కూడా బీసీ ముఖ్యమంత్రిని తీస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు ముందుకొచ్చారు. గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీసీఏ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కానీ వాళ్ళ పనితీరు చూసుకున్నట్టయితే ప్రజలు అంత తృప్తిగా లేరనిపిస్తుంది. ఒక గ్యాసు గౌరవ మోడీ గారు తెలంగాణకు వచ్చి నిజాం కరీంనగర్ మీటింగ్ కూర్చుని నేను నా గ్యాస్ దొరికింది కోసం మా కంపెనీ నుంచి నేను తెలంగాణలో ఇంటింటికి వంటింటికి గ్యాస్ 100 రూపాయలకి అంత ఇచ్చాను. గాలి ఎత్తుకుపోయి గుజరాత్లో 30 లక్షల ఏళ్ళకి ఇస్తున్నారు. ఎవరు నమ్ముతారండి? ఇక్కడ మోసం చేస్తుంటే నైవంశం చేస్తుంటే తెలంగాణ ప్రజల ఏంటంటే నేషనల్ హైవేస్ ఉచితంగా ఇస్తున్నారా? మహారాష్ట్ర ఎన్ని ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు లెక్కలు తీయమనండి. ఇది చెప్పరు మనకిచ్చేది. ఏది రోడ్డు వేసి తోలు విజిఎఫ్ ఇస్తారు, తోలు తీసుకుంటారు. దాని రోడ్లు లక్షల రోడ్లు ఇచ్చారండి. స్టేట్ హైవేస్ తీసుకుని సెంట్రల్ హైవేగా మార్చి మీరు ఇవి పెంచామంటారా? మళ్ళీ మనం 2 సార్లు ఇంకోసారి కూడా చెప్తాను. 1 కోటి రూపాయలు 2025 బడ్జెట్లో తెలంగాణకి 5,336 కోట్ల నుంచి 1 కోటి రూపాయల బడ్జెట్ రైల్వేలో పెంచి గుజరాత్కి 8,400 కోట్ల రూపాయలు 8,400% పెంచింది గుజరాత్కి ఈ కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చప్పట్లు తలుచుకుని పుల్లారెడ్డి సీట్లు పంచి పెట్టుకున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కేసీఆర్ గారు మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు, కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడుతున్నారు. ఆఖరికి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడలేదు. ఏం నాకు అర్థం కావట్లేదు. వీరభజన ఏంటండి? వీళ్ళు ఇలాగే మాట్లాడుకుని ఏళ్ళ బూతులు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, రెచ్చిపోయి ఈ సంవత్సరం 117 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు తెలంగాణకి ఇచ్చి మళ్ళీ 8,400 కోట్లు అదనంగా ఒక్కొక్క సంవత్సరానికి వాళ్ళు ఊరికేసుకున్న ముద్దుల స్పీడ్ రైలు కోసం 18,000, 19,000, 60,000 కోట్ల రూపాయలు 3 ఏళ్ళ నుంచి. అది కాకుండా ఇంకో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క రాష్ట్రానికి వేసుకునే రైలుకి లేదా అక్కడ ఉండే ఇతర మార్గాలకు కేటాయించుకుని ఎంగిలి మెతుకులు 5,336, 5,447, 45 కోట్ల చొప్పున తెలంగాణకి ఇస్తే ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఇలాంటి లీడర్ ఉంటే మాట్లాడతాం కుదురుతుంది. నేను అనుకో ఫ్యూచర్లో ఈయన హరీష్ రావు గారు లేదా మరి కొంతమంది 4-5 పేర్లు చెప్పడానికి గట్టిగా కానీ నిలబడితే తెలంగాణలో ఆల్టర్నేటివ్ ఇక వీళ్ళు అధికారులు తప్పే ఉందండి. ఎందుకు అవ్వకూడదు? అంటే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకించి మాట్లాడినా ఇట్లాంటివి చేస్తే ఆయనని పార్టీలో కుదురుగా ఉండనిస్తారంట. ఆయన పార్టీ బట్టి ఆయన డెఫినెట్గా ఇద్దరు బీజేపీ పార్టీ వల్ల ఆయనకి లాభం ఉండొచ్చు, ఆయన వల్ల కూడా బీజేపీకి లాభం ఉంది. ఇది గుర్తుంచుకోమని చెప్తున్నా. నేను బీజేపీని ఎందుకు తీసేస్తామండి? బీజేపీ డెఫినెట్గా గ్రౌండ్ స్ట్రెంగ్త్ ఉంది, ఫ్రాంక్ మాట్లాడుకోవాలండి. బట్ ఈయన కూడా పార్టీకి ఎసెట్. ఆయన నిజంగా ఆయన బయటికి వెళ్ళి చూడమనండి. ఆయన వెళ్ళాలని నేను కోరుకుంటలేదు, కానీ మన ఎందుకు. కానీ బయట ఊహాజనితమైన ఆలోచన చేస్తే ఈయన హరీష్ రావు గారు ఇంకొక 4 ప్రముఖ నేతల్లో అందులో తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పదవులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిలబడితే ప్రజలు ఆలోచిస్తారేమో. అంటే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ మనం అంటున్నారా? మళ్ళీ ఇంకొక కొత్త ప్రాంతీయ పార్టీ ఎందుకు? ప్రాంతీయ పార్టీలు ఏమున్నాయండి వాళ్ళకి తెలంగాణలో? టీఆర్ఎస్ తప్ప ఇంకొకటి లేదు కదా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమున్నాయి? అంటే నేను తెలంగాణ గురించి చెప్తున్నా. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యం పార్టీ అని చెప్పేసి, కవిత వచ్చేసి తెలంగాణ రక్షక సేన అని చెప్పేసి ఏమండి దాంట్లోంచి బ్రాంచ్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకుని మల్లన్న గారు వచ్చారు. మల్లన్న గారు బిగ్ ఫైటర్. దాంట్లో నేనేం కాదు, కానీ తాడిపత్రి ప్రజాని కోసం నిలబడి రెండోసారి కోదండరామ్ గారి కంటే ఎక్కువ ఓట్లు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రెండో ఓట్లు వచ్చింది. దో ఐ డిఫర్ విత్ హిమ్ సర్టెన్ యాంగిల్స్. నా మీద కూడా సెటైర్లు వేశారు, V6 ఉండగా నా మీద కూడా మాట్లాడారు. అది పార్ట్ ఆఫ్ జాబ్ అనుకున్నాం. ఎందుకంటే ఒక మహాత్మా జ్యోతిబా పూలే అనే ఒక గొప్పవాడు అనే భావంతో నేను ఉండి సావిత్రిబాయి పూలే అని తల్లి తర్వాత తల్లిగా గౌరవించే మనస్తత్వం ఉన్నప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. సరే, ఇక టీఆర్ఎస్ గురించి అది కూడా బ్రాంచే కదా. నేను కథ వాళ్ళతో కలవను అని చెప్పి గట్టిగా నేను కొండ బదలు కొట్టినా సరే వదిలేసిండి. ఆవిడ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నారు కదా. అంటే హరీష్ రావు గారు కలిసి లేదా, ఈటల రాజేందర్ గారు కలిసి లేదంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. సరే, ఆవిడ గురించి నేనే నెగిటివ్ కామెంట్ చేయను, ఆవిడ గురించి పాజిటివ్. ఎందుకంటే మాట ఇవాళ కూడా ఆవిడ ఆంధ్ర గురించి ఆవిడ సబ్జెక్ట్ ఆవిడ పెద్ద దాంట్లో తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు మీద విమర్శలు చేసి 14 గంటల పేరు ఆంధ్ర మళ్ళీ ఏదోటి మాట్లాడి తీసుకొని తలకే ఆవు కథలాగా ఆవిడ మాట్లాడుతున్నారు. కేంద్రంలో ఉన్న దాన్ని ప్రశ్నించేది లేదు, రైల్వే బడ్జెట్లో జరిగిన మోసం మీద ప్రశ్నించేది లేదు. ఇవాళ కృష్ణా జలాల విషయంలో నమ్మక ద్రోహం చేస్తే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కూడా 2 కలిసేసి అఫిడవిట్ వేసి మిగులు జలాలు దుర్మార్గం చేసిన దాని గురించి మాట్లాడలేదు లేదు. అలాగే బడ్జెట్ మీద బడ్జెట్ 12 సంవత్సరాల బడ్జెట్లో మోసం జరిగితే తెలంగాణకి పక్క రాష్ట్రానికి 21,000 కోట్లు వచ్చి 7,000 కోట్లు ఒక్కొక్క అంకంలో భయంకరంగా మోసం జరిగితే దాని గురించి మాట్లాడలేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు 12 సంవత్సరాల నుంచి.
కెన్ బట్టాకి ఇచ్చారు, అప్పర్ భద్రకి ఇచ్చారు. పోలవరం కంప్లీట్ కాకుండా పోలవరంలో మిగిలిన నీళ్ళలో అని చెప్పి అక్కడ ఇచ్చేశారు. ఆల్రెడీ తీసుకెళ్ళి డబ్బులు కూడా రిలీజ్ చేశారు. 5,000 10,000 చేస్తుంటే తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ కూడా లేదే. ఆర్బిట్రేషన్ సెంటర్ తిప్పలబడి కేసీఆర్ తీసుకొని అది కూడా ఎత్తుకుపోయారే. మెయిన్ గుజరాత్కి యూనివర్సిటీ, రైల్వే యూనివర్సిటీ పట్టుకుపోయారే. మొత్తం కుప్పలుగా తీసుకెళ్ళిపోతున్నారే గుమ్మ వ్యాపారులు. దాని మీద ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే అక్కడ మాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఉన్నారు. తెలంగాణకు నేను ముఖ్యమంత్రిగా అవుతానని కొండ బదలు కొట్టారు, మీకు తెలిసే ఉంటుంది ఆవిడ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు షర్మిల గారు. ఆవిడ నిజంగా ఆవిడ మళ్ళీ ఒరిజినల్ పార్టీకి వచ్చేసి ఆవిడకి కవిత గారు ఇద్దరు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే తెలుసుకోవాల్సిందే. నేను దాని గురించి అంటలేదండి. ఆ తేజస్విని గారి సిస్టర్ ఉన్నారంట. అందుకని ఏదో సినిమాలో ఒక ఆయన రాశాడు, శత్రువులు ఎక్కడా ఉండరో అక్క చెల్లెల రూపంలో మారువేలేషన్ ఇండ్లలోనే తిరుగుతూ ఉంటారని జోక్ వేశారు. సరే, అది నేను కామెడీగా అది వ్యంగ్యంగా మాట్లాడవచ్చు. బట్ యాజ్ ఫర్ రాజేంద్ర గారి ఈజ్ కన్సర్న్, ఒక ప్రాంతం పట్ల ఆయన ఆ పార్టీలోనే అభ్యంతరం లేదు, ఏమన్నా ఒక ప్రాంత హక్కుల పట్ల మాట్లాడేవాళ్ళు అవసరం. తెలంగాణకు ఇంకో ప్రాంతీయ పార్టీ అవసరం. ఖచ్చితంగా నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ మా దురదృష్టం ఏంటంటే బెదిరింపుల వల్ల, అదిలింపుల వల్ల, లేదా కేసుల వల్ల ఇద్దరేమో దొడ్డిదారిని వెళ్ళి పాహిమాం ఆదా మోదీజీ, మళ్ళీ ఎనగమాంచి వెళ్ళి పాహిమాం ఆదా మోదీజీ. అలా జరగదు తెలంగాణలో. ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంది. మీడియా కూడా ప్రభావవంతంగా ఉంది. వాట్ ఎవర్, అన్ని మీడియాలు అలా కాకుండా ప్రభావవంతంగా ఉంది. డెఫినెట్గా వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ మేబీ. అందువల్ల ప్రశ్నించే తత్వం ఏపీలో కూడా ఉన్న తక్కువగా ఉంది. పోరాట తత్వం, శ్రీకాకుళం పోరాటాలు, అనంతపురం అన్నీ అక్కడ ఉన్న. తెలంగాణలో సాయుధ పోరాటానికి వస్తే రాయలసీమ వాళ్ళు కూడా ఎంతో ఉండి ప్రాణాలు కూడా అర్పించే దీంట్లో ఉన్నారు. ఒక అనుబంధం అది. అందుకని ఆఖరికి ఈటెల రాజేందర్ గారు ఒక 2 విషయాలు చెప్తాను నేను. పీక్ మూమెంట్ జరుగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పంజా కూడా తెరికెళ్ళలేదు. అందులో కొంతమంది విద్యార్థులు రాళ్ళు హిస్టరీ ఏదో గొడవ చేయడం జరిగింది. ఈటెల రాజేందర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు స్పీచ్, నేను పాలకొంచెం భీమవరం వెళ్తున్నాను ఆ రోజు. వెళ్తుంటే మీరు చేసింది వాళ్ళ శత్రు దేశం మీదకి వెళ్ళి చేసినట్టు అనిపించింది, ఏదో మాట్లాడారు. నేను వెంటనే ఆయనతో ఎక్కువ పరిచయం లేదు, మామూలుగా టీవీ చర్చలో పరిచయం. కానీ నేను కేఆర్ రామోస్ గారిని ఎక్స్ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, మీరు చేయండి, అది కరెక్ట్ కాదు. దాంట్లో వాడిన పదజాలం కొంచెం, దాని తర్వాత పదజాలం మంచిగా లేదు అన్న. నేను కొండా లక్ష్మణబాబుజీ గారితో వచ్చి కేసీఆర్ గారు ఎప్పుడు నేను వ్యక్తిగతంగా ఈ రోజు వరకు కలవలేదు, వ్యక్తిగతంగా ఫోన్ మాట్లాడాలి. కొండా లక్ష్మణబాబుజీ గారిని చాలా మంచి ఆయన. రాష్ట్ర విభజన కోరినా సరే ఎప్పుడు కూడా బూతులు తిట్టుకున్న తప్పులు కాకుండా విభజన కావాలని కోరుకున్నాడు. మా 1969 మంత్రి పదవి రాజీనామా ఇచ్చాడు బాబుజీ గారు. ఆయనతో కలిసి మేము ప్రయాణించాం. మనం విడిపోతే ఇలా సమస్య వస్తుందండి, కలిసి ఉందా లేకపోతే ఏంటి అనేది మాట్లాడుకుంటాం. అట్లాంటిది ఈయన అమోస్ గారు మాట్లాడి ఇలా అంటే, అయితే చెప్పండి శ్రీనివాస్ గారికి, సరే నేను ఇక్కడి నుంచి అలా మాట్లాడను, కానీ నా పిల్లలు అక్కడ చనిపోతున్నారు మిగతా చోట్ల, నా ఆవేదనతో నేను మాట్లాడి నా ఉద్యమంలో నేను కాంప్రమైజ్ కాను, కానీ రాష్ట్రం ఎలాగో విడిపోక తప్పదు, కనీసం అడిగే హక్కులన్నీ అప్పుడు మాట్లాడుతున్నారు, అడగమనండి విభజన కావాల్సిన ఆంధ్రప్రదేశ్కి అని చెప్పమంటే కేఆర్ అమోస్ గారు తర్వాత చెప్తే, నేను అమోస్ గారు ఇంద్రసేన రెడ్డి గారు కూర్చున్న తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం. అది ఒక ఎంత ఆవేశం ఉన్నా తను ఒక ఆలోచించగల మనిషిగా. రెండోది 2020లో కోవిడ్ వచ్చినప్పుడు, తర్వాత ఎప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కూడా N95 మాస్కులు తత్సమానమైన ఈక్వలెంట్ మాస్కులు లేవున్నప్పుడు నేను మొట్టమొదటి 6 ఇచ్చి వేరే రాష్ట్రం నుంచి మొట్టమొదటి తెప్పించి నర్సులు, డాక్టర్ నాకు ఇష్టం అండి. ఎందుకంటే మా అమ్మ మా పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి మహిళా డాక్టర్. మా ఇంట్లో కూడా మా నాన్నగారు డిఎం చేశారు. అంతా రూపాయి సంవత్సరాలు తీసుకునే డాక్టర్గా ఉండేదండి. అలాంటిది వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి మా పాలకులు హాస్పిటల్ కూడా పంపించాను. మొత్తం అన్ని చోట్ల తెలంగాణలో 3 జిల్లాలు నేను 90% నేనన్నా, మా మిత్రులు ఉన్నారు, రాజేంద్ర గారు కానీ ప్రసాద్ గారు కానీ, అలా వాళ్ళందరూ ఉంటే, ఆ సదాశివరెడ్డి గారు కూడా అనంతపురం వరకు కొంత, అప్పలనాయుడు గారు, మేమేం చేసామంటే అంతా వెళ్తా తెలంగాణలో కూడా మిగతా చోట్ల ఇస్తే బాగుంటుంది, 3-4 జిల్లాలోనే చేసాం మేము, నిజామాబాద్, హైదరాబాద్ కొంచెం చోట్లని చెప్పి రాజేంద్ర గారిని కలవడానికి వెళ్తే, రాజేంద్ర గారు ఆ పక్కన పిఎస్ ఉన్నారు చైతన్య, పక్కన ఇంకెవరు నాయకులు ఉన్నారు, ప్లస్ మన అస్తుదిని వైసీ గారు ఉన్నారు గదిలో, బీఆర్కే భవన్లో ఉన్నారు, ఏదో సెక్రటరియట్ ఏదో మార్పు చేస్తా బీఆర్కే భవన్లో పెట్టారని మా ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం. ఏమండి ఇలా అనుకుంటున్నాను, నేను కూడా మిగతా జిల్లాలకి ఇలా డొనేట్ చేద్దాం అనుకుంటున్నానండి, ఒక 2 జిల్లాలకి సామాన్యులకి ఇలా చేస్తే బాగుంటుంది, నేను చేశాను కానీ. శ్రీనివాస్ గారు మీరు చూస్తున్నారు, మీరు చేస్తున్నారు, సంతోషం, మనిషిగా చేస్తున్నారు, మళ్ళీ మీకెందుకండి శ్రమ, మీరు ఎక్కడ మీ సజెషన్స్ ఇవ్వండి, మీకు ఎందుకు ఖర్చు ఇంకా అదనంగా, మీరు చేస్తున్నందుకు ఇలా చేయమని. పాజిటివ్గా మనిషి నేను చేస్తామండి, చేయవలసినంత రాష్ట్రాన్ని 24 గంటలను మానిటర్ చేస్తున్నాడు,
చూసుకుని అక్కడికి వెళ్ళి అంటే ఆ రోజులో యుద్ధ ప్రాతిపదిక మీద ఒక యుద్ధం చేసినట్టు చేస్తున్నట్టు అనిపించింది. చెప్తున్నానండి. అందువల్ల వ్యక్తిగత విధానాలు ఆయన రాష్ట్ర విభజన విషయంలో 2009లో నాకు తెలుగు జాతి ఒకటిగా ఉండాలి అనుకున్నాం. సరే విడిపోయిన భౌగోళికంగా 4 రాష్ట్రాలు విడిపోయారు. మానసికంగాను ఒక్కడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో ఆయనకు కూడా అబ్జెక్షన్ ఉండదు. ఎవరికి కూడా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ నేతలు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టిక్ గారు కానీ ఎవరికి అభ్యంతరం ఉండదు. ఒక్క ఉత్తర భారతీయ జనతా పార్టీకి తప్ప అనుకుంటా. చూద్దాం. రైట్.